హాయ్ అండి. అప్పటికప్పుడు లడ్డు ఎంతో సింపుల్గా చేసేవచ్చు. ప్రాసెస్ ఎలాగో చూసేయండి. తక్కువ లడ్డు మాట టేస్ట్ అయితే అదిరిపోద్ది. చాలా సింపుల్ ప్రాసెస్లో తక్కువ లడ్డు ఎలాగో చూపించేస్తున్నాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఈ ప్రాసెస్ కూడా అస్సలు కష్టమైతే కాదు. మనం తక్కువ లడ్డు అంటే పిండిలా చేసి ఆయిల్లో వేపి మిక్సీ పెట్టి ఎన్ని చేయాలనుకుంటారు అదేం అక్కర్లేదు. చిన్న చిటికలో సింపుల్గా ఎంత ఈజీగా చేసేలా మీరు కూడా ప్రాసెస్ చేసేయండి. ముందుగా బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్, అందులో శనగపిండి ఒక కప్పు పెట్టుకోవాలి. మీరు ఆ కప్పుతోనే శనగపిండి తీసుకోవాలి. అదే కప్పుతో ఆయిల్, ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకోవాలన్నమాట. ఆ ఆయిల్ ఏ వేరుశనగ అలాంటిది అయితే కొంచెం స్మెల్ వస్తుంది, అందుకే ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకోవాలి. ఆ ఆయిల్తో పాటు హాఫ్ కప్పు నెయ్యి కూడా తీసుకోవాలన్నమాట. మొత్తం బ్యాటర్ వల్లే కలుపుకోవాలండి. శుభ్రంగా ఉండలేమి ఉండకూడదు. బాగా స్మూత్గా కలిపేసుకోవాలి. చూసారు కదా, థిక్ ఇలాగ వచ్చింది లిక్విడ్ అల్లే. ఈ బ్యాటర్ మొత్తం పక్కన పెట్టేసుకొని మరో ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ మొత్తం కానీ లేకపోతే నెయ్యి కానీ మొత్తం రాయాలండి. స్ప్రెడ్ చేయాలంతా. బ్రష్తో చేసిన తర్వాత అది పక్కన పెట్టేసేసి మరో బ్యాండిల్ పెట్టి స్టవ్ వెలిగించి ఒక 1.5 కప్పు షుగర్ వేసుకోవాలి. మనం ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నాం అదే కప్పుతో 1.5 షుగర్ వేసుకోవాలండి. హాఫ్ కప్పు దాకా వాటర్ పోసుకోవాలి. మొత్తం వీటంతటిని మీడియం టు హైలో పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలండి. షుగర్ పంచదార మొత్తం కరిగిపోయి తీగ పాకం వచ్చేంత వరకు ఉంచాలి. యాక్చువల్లీ ఇది మీడియం టు హై టు పెట్టేసుకుంటూ ఉంటే ఏం పర్వాలేదండి. మనం ఇంకా బ్యాటర్ వేయలేదు కాబట్టి హై ఫ్లేమ్లో ఉంచినా ఏం పర్వాలేదు. తీగ పాకం వచ్చేంత వరకు కలుపుకుంటూనే ఉండొచ్చు. హై ఫ్లేమ్ మీద పెట్టుకొని మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ తీగ పాకం వచ్చింది చూసారా, అప్పుడు మీడియంలో లోలో పెట్టేసుకొని లిక్విడ్ మనం కలిపి పెట్టుకున్నది ఉంది కదండి శనగపిండిది, అప్పుడు అది మొత్తం వేసేసి కలుపుతూ ఉండాలండి. లో టు మీడియం టు లో టు పెట్టుకోలే తప్ప హై ఫ్లేమ్ మీద అస్సలు పెట్టకూడదు. హై ఫ్లేమ్ మీద పెడితేనే మాడిపోద్ది అన్నమాట. మీడియం టు లోతో పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలి. గరిటె మట్టికి కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి, ఆపకూడదు. ఎందుకంటే శనగపిండి కదా ఉండలు కట్టేస్తుంది, అందుకనే మనం ఆపకుండా అలా కలుపుతూనే ఉండాలి. ఈ నెయ్యి తేలే థిక్నెస్ వచ్చేంత వరకు కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి, చూసారు కదండి నెయ్యి తేలింది, అలా వచ్చేసాక ఆఫ్ చేసి 2 అవర్స్ 3 అవర్స్ దాకా పక్కన పెట్టేయాలండి. ఆ తర్వాత మనం ఉండల్లా చుట్టుకోవాలన్నమాట. చూసారు కదండి లడ్డు తక్కువ లడ్డు ప్రిపేర్ అయిపోయిందండి. చూసారు కదా, టేస్టీగా ఎంతో సింపుల్గా అయిపోయింది. మనం అప్పటికప్పుడు చాలా సింపుల్గా తినేయవచ్చు మాట అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి.